హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఇక మా ముది మనవరాలు మా పెద్దల్లుడు అనమాట ఆడుకుంటున్నారు చూడండి. లిఫ్ట్లో తీసుకెళ్ళమని గోల. ఇక మా చెల్లేమో ఇక పొంగల్ పెడుతుంది అనమాట. పొంగళ్ళు ఎందుకంటే వాళ్ళ మనవరాలది అన్నప్రాసనం కరుమారయం గుడిలో, మా ఇంటి దగ్గరలో కరుమారయం గుడి ఉంది. అన్నప్రాసనం చేస్తున్నాము. ఇక అందుకని ఇక మా వదిన వాళ్ళు చుట్టాలందరూ వచ్చారండి. ఇక మా వదిన వచ్చింది, టిఫిన్ పెట్టాను, టిఫిన్ తింటుంది. ఇక మా చిన్నమ్మాయి, మా మనవాళ్ళు, చిన్న మనవడు, పెద్ద మనవడు, మా ఆడపడుచు, ఇక వీళ్ళందరూ కూర్చున్నారు. సందడిగా ఉంది. ఇక ఈలోపు టిఫిన్ తిందాము అని చెప్పి గుళ్ళోకి వెళ్ళే ముందు టిఫిన్లు తీసుకొచ్చాము. ఇక వాళ్ళు ఇక మా అన్నయ్య టిఫిన్ చేసేసి బెళ్ళేసుకుంటున్నాడు అనమాట. కూర్చున్నాము. ఇక గుళ్ళోకి వచ్చామన్నమాట. గుళ్ళోకి వచ్చి పూజలు జరుగుతున్నాయి. ఇక అందరం లైన్గా కూర్చున్నాము. పూజ చేసిన తర్వాత అన్నప్రాసనం 10 పన్నారులేండి. ఇక 9:30 అయింది, పూజ జరుగుతుంది. ఇక 10 లోపు ఇక అన్నీ పెట్టారు. ఏం పట్టుకుండిద్ది అనుకున్నాము. తీరా చూస్తే ఫస్ట్ డబ్బులు పట్టుకుంది. తర్వాత ఏమో పుస్తకం పెన్ను పట్టుకుంది. 3 సార్లు పుస్తకం పెన్ను, ఒకసారి డబ్బులు. ఇక బాగా జరిగిందండి అన్నప్రాసన మాత్రం. ఇక అందరం పూజ అయిపోయాక ఒక్కొక్కళ్ళం ఫోటోలు దిగుతూ సందడిగా ఉంది. గుళ్ళో కూర్చొనే ఉన్నాము. ఇక చూడండి పూజలో ఇక అందరం ఒక్కొక్కళ్ళం నుంచొని స్టిల్లుగా ఫోటోలు దిగుతున్నాము. వాళ్ళందరం చాలా బాగుంటుంది. ఈ ఫంక్షన్లు అంటే ఇంతే కదండి, ఎంత హుషారుగా ఉంటుందో. అసలు రోజుకో ఫంక్షన్ ఉంటే ఎంత బాగుండిద్దా అనిపించిద్దా. అందరం కలుస్తాము, కూర్చొని ఉంటాము, సందడిగా ఉంటుంది. అసలు చుట్టాలందరూ ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాము. బాగుంటుంది అన్నమాట. ఎప్పుడో ఒకసారి అందరం కలుసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇక మా అన్నయ్య, మా వదిన, మా తమ్ముడు, మా మరదలు, ఇక చుట్టాలందరూ అక్షంతలు వేశారు. ఇక అందరూ దీవించారు బుడ్డదాన్ని, మా మనవరాలని, మా చెల్లెల మనవరాలని. ఇక అందరూ పూజలు అయిపోయి ఇవన్నీ అన్నప్రాసనం అయ్యాక ఇక అక్కడే కూర్చున్నాము. మళ్ళీ మా ఇంటి దగ్గర రోడ్డు పోస్తున్నారు కాబట్టి ఇంటికి వెళ్తాం ఎందుకులే అని ఇక అందరం కూర్చొని అక్కడే సందడిగా కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం. ఇక అందరం చూడండి, అందరం కూర్చొని మా ఫ్రెండ్ ఈ చివర మా వదిన అందరి నుంచొని ఫోటోలు దిగాము. ఇక అదిగో కూర్చున్నాము. మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి, ఇక మా అల్లుడు, ఇక మా తమ్ముడు, మా ఉదయి, మా చెల్లి, ఇగో మా ఫ్రెండు, వీళ్ళందరూ సందడిగా ఉంది. మా మేనత్త కూతుళ్ళు వీళ్ళిద్దరు. ఇక అసలు ఇంటికి వెళ్ళటం ఎందుకులే, ఇక్కడే కూర్చొని కబుర్లు ఆడుకుందాము అని చెప్పి ఇదిగో ఈయన మా వారు. ఇక అందరం సందడిగా కబుర్లు ఆడుకొని భోజనాలు వచ్చినాయి, పదండి అని మళ్ళీ సెల్లారు ఉందంలేండి గుడి దగ్గర. ఇక అక్కడికి వెళ్ళాం. అదిగోండి పూర్ణాలు ఇక భోజనాలకి రెడీ చేశారు. చక్కెర పొంగలి, పులిహోర, పప్పు, గోంగూర పచ్చడి, వంకాయ ఇగురు, ఇదేమో అప్పడాలు, వేపుడు, దొండకాయ వేపుడు, ఏమో అప్పడాలు, ఏం సాంబారు, అదొక కూర, ఇది పెరుగు పచ్చడి, ఒకటి వెజిటేబుల్ పలావు, అన్నము, ఒకటేమో అది పన్నీర్ కుర్మా అనమాట ఇందాక చూపించింది. ఇక ఇవన్నీ వచ్చినాయి. అందరూ భోజనాలు చేసుకొని పెరుగు చట్నీ ఇక ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరూ కాసేపు మాట్లాడుకొని రిలాక్స్ అవుదాం అని అందరూ పడుకున్నారు. నేను